ధర్మాన్ని రక్షించుకుంటే ఆ ధర్మం మనల్ని రక్షించుకుంటుంది. భవిష్యత్తు భాగ్యనగరం అనేక జిహాదీ కుట్రల విషవలయం లోపల చిక్కుకుంది. ఈ జిహాదీ కుట్రలను మనం ఎదిరించాలి. ముఖ్యంగా బంగ్లాదేశీ, రోహింగ్యా అక్రమ ముస్లిం చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళు ఈ దేశం యొక్క వనరులను దోచుకుంటున్నారు. ఇక్కడి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీస్తున్నారు. ఇక్కడి సంస్కృతిని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు. మరో దేశ విభజనకు బీజాలు నాటుతున్నారు. కాబట్టి సమాజమా, జాతీయవాదంతో కదిలిరా. నేను మరొకసారి మతాన్ని ముడిపెట్టి నేను దీంతో మాట్లాడతలేను. జాతీయవాదులందరూ కూడా ఈ సభకు రావాలి. ఈ సభ ద్వారా ఏం జరుగుతుందో మేము కళ్ళకు కట్టినట్టు చాలా స్పష్టంగా సమాజం ముందర ఉంచబోతాం. ఈ ఉద్యమం రేపటి సభతో ప్రారంభమవుతుంది. గల్లీ గల్లీకి ఉద్యమం తీసుకొని పోవాల్సిన బాధ్యతగా నువ్వు రా. ఒక సైనికునిగా కలిసి రా. విషయం పట్ల అవగాహన పెంచుకో. నీ గల్లీలో రేపు ఉద్యమానికి బీజమే. యావత్ భాగ్యనగరం ఒక్కటై దేశానికి ఒక ప్రేరణగా నిలవాలా. ఈ స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతి